ఓ మరో బుల్లిరాజు వచ్చాడు. ఇతను కొన్ని ప్రశ్నలు వేద్దాం, మనకు చాలా ఆసక్తికరంగా సమాధానాలు చెప్తాడు మరో బుల్లిరాజు. జూనియర్ బుల్లిరాజు గారు, మన దేశం పేరేంటి? మన దేశం పేరు మాతృభూమి అంట. మన దేశం పేరు వచ్చి ఈయన చెప్పారు మాతృభూమి. తర్వాత మరో ప్రశ్న అడగబోతున్నాం. పక్షులు ఆకాశంలోనే ఎందుకు వెళ్తాయి, కింద ఎందుకు ఎగరవు? ఎందుకంటే వాటికి రెక్కలు ఉంటాయి కాబట్టి. రెక్కలు ఉంటాయి. సరే, కొత్త విషయం కూడా మనకు చెప్పినాడు. పక్షులు రెక్కలు ఉంటాయి కాబట్టి ఆకాశంలోనే వెళ్తున్నాయి. అవి విమానం లాగా ఎందుకు కింద ల్యాండ్ కావు? పక్షులు చెట్ల మీదనే ఎందుకు ల్యాండ్ అవుతాయి? ఎందుకంటే అవి కింద ఉండవు. ఎక్కడ ఉండవు? ఎందుకంటే వాళ్ళు మనిషి పట్టుకుంటారనేసి కింద ఉండవు. పక్షుల్ని మనుషులు పట్టుకుంటారనేసి కింద ఉండవు, అందుకని ఆకాశంలో ఎగిరిపోతాయి. సరే, నువ్వు బాగా చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? ఆర్మీ కావాలనేసి అనుకుంటున్నావు. సరే, చేపలకు ఈత ఎవరు నేర్పిస్తారు? చేపలకి ఈత దేవుడే నేర్పిస్తాడు. చేపలకి ఈత దేవుడు నేర్పిస్తాడు. సరే, నువ్వు ఎప్పుడైనా చేపల్ని లోపల దేవుడు నేర్పించేది చూసినావా? చూడలేదా? టమాటాలు ఎందుకు ఎర్రగా ఉంటాయి? టమాటాలు ఎర్రగా ఉండడమే వాటికి ఇష్టం. సరే, కొత్త విషయము, టమాటాలు ఎర్రగా ఉండడమే వాటికి ఇష్టం అంట. రాజు గారు, మనుషులు నడుస్తారు, చెట్లు నడసవు ఎందుకు ఆన్నే ఉంటాయి? ఎందుకంటే వాటికి కాళ్ళు ఉండవు కాబట్టి. వాటికి కాళ్ళు ఉండవా? కాళ్ళు లేకపోతే భూమిలో ఎట్లా నిలబడుకొని ఉన్నాయి? మట్టి లోపల ఉంటాయి కాబట్టి. మట్టి లోపల కాళ్ళు ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా చూసినావా? చూడలేదా? చూసినావా? ఆ కాళ్ళకైతే అవి షూలు వేసుకుంటాయా? షూలు వేసుకోవా? మరి మట్టి లోపల ఉంటే వాటికి ఏమైనా గుచ్చుకుంటాయి కదా? ఎందుకంటే దాని కాళ్ళు గట్టిగా ఉంటాయి. దాని కాళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి మట్టి లోపలనే ఉంటాయి. టేబుల్ ఏ టేబుల్ వచ్చు నీకు? 100 టేబుల్ వచ్చు. 100 టేబుల్ ఒకటే వచ్చు. సరే, అంటే 2 టేబుల్ నుంచి 99 టేబుల్ వరకు నేర్చుకోకుండా డైరెక్ట్ 100 టేబుల్ వచ్చేసు. సరే, 100 టేబుల్ కొంచెం చెప్పు చూద్దాం మా కోసం. 2 టేబుల్ రాదు. 2 టేబుల్ చెప్పు చూద్దాం. 2 9 నాకు తెలియదు. నాకు తెలుగులో వచ్చు, ఇంగ్లీష్లో నాకు రావు. తెలీదే నాకు, నువ్వే చెప్పు. 2 9 ఎంత? 2 9 60. కొత్తగా కనుక్కున్నారు గణిత మేధావి, బుల్లి గణిత మేధావి. 2 9 60. ఈవీఎస్లో నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాము. నోస్ అంటే తెలుగులో ఏమి? నోస్ అంటే ముక్కు. సరే, కడుపుని ఏమంటారు? కడుపుని స్టమక్ అంటారు. సరే, చెయ్యిని ఏమంటారు? అదే, అది లెగ్గా? సరే, నేను హ్యాండ్ అడిగితే ఇది లెగ్ అని చెప్పినారు. సరే, లెగ్ అంటే ఇది హ్యాండ్. ఈ హ్యాండ్ ఇక్కడ లెగ్ మీద పెట్టావు కాబట్టి లెగ్ అంటే హ్యాండ్.